సో ఇలా వీడియో ఏంటంటే మేము జనరల్గా ఎప్పటి నుంచో అనుకున్నాం అన్నట్టు ఇలాంటిది ఒకటి లైవ్ వీడియో నార్మల్గా డిస్కషన్ వీడియో ఒకటి చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. పుష్ప 1000 కోట్లు చేసింది. సో దాని గురించి ఓవరాల్ పుష్ప మూవీ గురించి, పుష్ప మూవీ చూసిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఏంటి జస్ట్ నార్మల్గా మాట్లాడాలనుకున్నాం. మాకున్న డౌట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో స్పాయిలర్ అంటే ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళే ఈ వీడియో చూడరు. ఎందుకంటే సినిమాలో స్టోరీ గురించి కానీ ఆ సీన్స్ గురించి కానీ కూడా ఫ్లోలో వస్తాయి. అందుకే ముందుగా చెప్తున్నా, సినిమా చూసిన వాళ్ళు ఇది చూడుర్రి, మళ్ళీ తర్వాత మళ్ళీ సినిమా ఎక్స్పీరియన్స్ పోతుంది. అందుకే మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? ఫస్ట్ హాఫే. ఫస్ట్ హాఫ్ మంచిగా ఫస్ట్ హాఫే కానీ ఫస్ట్ హాఫ్లో మెయిన్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్. ఇంటర్వెల్ సీన్లా వాళ్ళిద్దరికి మనోహర్ సింగ్ పుష్పకి నా సారీ పాయింట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్లో ఏంటంటే హీరోని లేపుతురు కానీ విలన్ అంత స్ట్రాంగ్ విలన్ని జోకర్ని చేసినట్టు అనిపించింది నాకు. పుష్ప సరుకుని తీసుకుపోయే పాయింట్ ఒకటి హైలైట్ అనిపించింది కానీ మిగతా అంతా వన్ సైడ్ అయిపోయింది. అంతా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసిన జాతర సీక్వెన్స్ ఉంది. జాతర సీక్వెన్స్లో ఏంటంటే అందులో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది, మంచి ఎమోషనల్ సీన్ ఉంది, ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పూనగాలు తెప్పించే పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇంబట్నే సూసైకి సాంగ్ పడ్డది. ఈ సూసైకి సాంగ్ ఇంబట్నే వాళ్ళ అన్నయ్య కూతుర్ని వీళ్ళు ఏడుపిచ్చుడు, ఈ నచ్చకొట్టుడు అంతా ఫాస్ట్ గా జరిగిపోయినట్టు అనిపించింది. అంతా ఒక్కదాంట్లోనే కంప్లీట్ అనుకుంటున్నాం. ఒక్కదాన్ని కంప్లీట్ చేసి సింక్ లేదనిపించింది నాకు. కానీ ఫైట్ సీన్ బాగుంది. ఆ ఉప్పు ఫైట్ సీన్ అమ్మవారి పాట కూడా అది బాగా అనిపించింది నాకు సార్. ఆ సీక్వెన్స్ బాగా అనిపించింది. అంత విభత్సమైన పర్ఫార్మెన్స్ తర్వాత ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ అది అమ్మవారు పూర్ణి లెక్క చేసిండు ఆయన. అంత తర్వాత మళ్ళీ ఈ సూసైడ్ సాంగ్ అనేది అచ్చుడితోటి అంత డిసప్పాయింట్ అనిపించింది. ఏందంత నాన్సింగ్ ఉంది అనిపించింది నాకు చూసేటప్పుడు. మళ్ళీ ఒక అమ్మవారి చీర దేవుడు వచ్చింది, అమ్మవారి కట్టుకున్నావు. కట్టుకున్నాక నువ్వు ఈ లవ్ సాంగ్ చేసుడని నాకు నచ్చలే. కానీ తర్వాత ఏమైంది ఓకే ఆడి మనం ఓకే చేసింది ఓకే, కానీ ఈ పాట లేకపోతే పాట సపరేట్ వేరే పెట్టినాయి నాకు. అంటే అదే కాస్ట్యూమ్ మీద చేసుకుని నాకు అంత మంచి అనిపించలేదు. క్లైమాక్స్ నీకైతే అనిపించింది ఎప్పుడు? నాకైతే మంచి అనిపించింది. నాకు క్లైమాక్స్ ట్రైలర్లో చూసినప్పుడే ఆ షార్ట్స్ చూసినప్పుడే అది క్లైమాక్స్ అని అర్థమైంది. ఇక అది అరాచకం, అది అరాచకం అమ్మ మొగుడు. అది పీక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయింది. అది ఇంకోటి ఏంటంటే మనుషుల్ని గావట్టుడు అనేది కొత్త ఉంది. మళ్ళీ ఇంకోటి డైలాగ్స్ రప్ప అనేది కొత్త ఉంది, నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఇట్లా పండుకొని ఆ చేతులు కాలు కడతారు పండుకొని ఇట్లా ముక్కలు అది మస్తు అనిపించింది. ఆ షార్ట్ నాకు ఆ షార్ట్ అంటే కొత్త అనిపించింది, బాగా కనెక్ట్ అయిపోయాను. అబ్బా ఈ షార్ట్ బాగుంది అనిపించింది. కంటెంట్ అంటే స్టోరీ అర్థమైందని మనకు ఒక 1.5 year బ్యాక్ ఒకటి వీడియో రిలీజ్ చేసి పుష్ప తిరుపతి పుష్ప ఎటువైనా తెలియదు పూలెత్తి ఇట్లా అంటాడుగా. అది ఉంది కదా, అది అసలు అది పార్ట్ 3కి వేసిరట. అది పార్ట్ 3కి పోయిందట. నాకు తెలిసి వీళ్ళు ఈ కావాలని పార్ట్ 3 చేసిరేమో అనిపిస్తుంది. కావాలని హైప్ కోసమే పార్ట్ 3 చేసిరేమో అనిపిస్తుంది నాకు. కావచ్చు మరి అట్లా ఉంటుంది. సినిమా బాగుంది కానీ ఇక్కడ ఏంటంటే సుకుమార్ మార్క్ అయితే ఇది కాదనిపించింది. బేసిక్గా పుష్ప స్టోరీ ఏంటంటే మనం అందరం అనుకుంటాం ఏంటంటే ఒక కూలీ అంత పెద్ద సిండికేట్కి లీడర్ అయిందో ఆ లీడర్ స్టోరీ అని అనుకుంటాం. మెయిన్ పాయింట్ ఏంటంటే అంటే నాకు అనిపించింది పుష్ప ఏదైతే తనకి చిన్నప్పటి నుంచి ఆ ఇంటి పేరు అయితే లేదో క్లైమాక్స్లో ఆ ఇంటి పేరు అనేది వచ్చింది. సో ఆ ఇంటి క్లైమాక్స్లో మళ్ళీ కలుస్తారు, అందరు కలిసిపోతారు. పత్రిక ఇచ్చుడు పెళ్లికి రాని ఇప్పుడు అది మంచిగా ఉంది. కానీ ఇది కొంచెం మళ్ళీ స్టోరీతో పరంగా ఫ్యామిలీ స్టోరీ లెక్క అనిపించింది. మళ్ళీ అంటే ఫ్యామిలీని కలిపే ఈ పాటలో ఓన్లీ ఫ్యామిలీ కలవాలని కొంచెం చూపించారు. పుష్పరాజు ఎంత రాజు పైసలు ఎంత వచ్చినాయి ఇట్లా చూపించారు. అది మంచిగా ఉంది. ఒక కూలీ లీడర్ కావడం జర్నీ కాదు. పుష్పకి ఇంటి పేరు లేదు, ఆ ఇంటి పేరు వచ్చిందా లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ వీవచ్చని సెల్ఫ్ రెస్పెక్ట్ పుష్పకి. ఫైనల్ గా ఇంటి పేరు వచ్చిందా లేదా, ఇంటి పేరు సంపాదించుకున్నాడు. అది KGF లో ఉన్నది కూడా అంతే. అందులో మెయిన్ ఎమోషన్ ఏంటంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం అంత పెద్ద సామ్రాజ్యం రాజు అవుతుంది రాకీ. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ సిండికేట్ మొత్తం లీడర్ అయినా కానీ కోర్ ఎమోషన్ ఏంటంటే వాళ్ళ ఇంటి పేరు పుష్పరాజ్ ఇంటి పేరు. దానికోసం ఇదంతా నాకు మళ్ళీ మ్యూజిక్స్ కొన్ని చోట్ల మంచిగా అనిపించింది, కొన్ని చోట్ల అంత దానికి తెలియదు. క్లైమాక్స్ ఇంకా బీజే ఏదో ఇంకా
చేతులు అనుకుంటుంది అంత పెద్ద నలుగురు ముగ్గురు తమన్ చేసినట్టు అంటే పార్ట్ 3లో వేసిరా పార్ట్ 2లో వేసి నాకు అర్థం అవుతుంది ఇంకా అది పార్ట్ 3లా చేస్తురా లేకపోతే పార్ట్ 2లో చేసిరా వరకు నాకు అర్థం అయ్యట్లేదు. లేదు పార్ట్ 3 ఇంకా షూటింగ్ జరగకపోవచ్చు చెప్పలే అంటే వర్క్స్ వేస్తారు వచ్చు అంటున్నా అంటే పార్ట్ 3లో వేస్తారు వచ్చు వీళ్ళు అని అది చూపించరా లేకపోతే క్లైమాక్స్లో వర్క్ చేసిరా అర్థం అవుతుంది. నాకు తెలిసి అయితే ఆ పాట మాత్రం డిఎస్పీ వేసిందా మరి వీళ్ళు ఇట్లా కొత్త వేసిన అనిపిస్తుంది. అమ్మాడుంది గంగమ్మ తల్లిలో 5 సాంగ్ డిఎస్పీ వేసిండు. అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పి మన శామ్సిఎస్ అది వేసిర్రు. స్పెషల్ థ్యాంక్స్లో అజ్నేష్ వేసిర్రు. తర్వాత ఇక్కడ మళ్ళా టైటిల్స్ క్లియర్గా సాంగ్స్ అండ్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ ప్రసాద్ వేసిర్రు. ఇక్కడ తమన్ పేరు లేదు మరి తమన్ చేసినా లేకపోతే చేసినా కానీ అది మరి పక్కన వింటారో ఏమో తెలీదు మరి ఎక్కడ ఏమైందో మరి తెలియదు కానీ ముందు నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు ముందు నుంచి చేసిరు అన్నది కానీ మరి ఏమైందో మరి తెలియదు. ఇప్పుడు ఆ ఇంటి పేరు పాయింట్ అంటేనే ఒక బీజం వస్తుంది. అది పార్ట్ 1లో అదే బీజం ఇంట్లో కూడా అదే బీజం కొత్తగా వేరే ఏమైనా కొడతాం. కానీ ఇక్కడ ఏంటంటే వేరే ఇన్స్ట్రుమెంట్ అయినా వాడినా ఏం కాదు మళ్ళా కదా వైలెన్ వస్తుంది. అల్ల వైలెన్ వచ్చింది మళ్ళీ ఇల్లు ఎప్పుడు ఇలా ఫ్లూట్ ఇంకా వేరే ఏదైనా వాడినా కానీ కొంచెం వేరియేషన్ వచ్చి కానీ అలా మళ్ళీ వైలెన్ వాడితే అదంతా కొంచెం డిఫరెంట్ ఉండదు అంటే ఆ సీన్ కూడా డిఫరెంట్ ఉన్నట్టు అంటే ఇంకా కొత్త ఉన్నట్టు పాత కొట్టినా నువ్వు అన్నట్టు అది చెప్తే కొత్త ఉండవు అంతే. కానీ మళ్ళీ గద కొట్టి అది పెట్టి సుకుమార్ సినిమాలో నాకు రంగస్థలం మంచిగా అనిపిస్తాను అంటే నాకు ఆ లుక్ అంటే అది న్యాచురల్ అనిపిస్తుంది. కానీ ఇది అంతా అట్లా అనిపించాలి అంటే అది వేరే వచ్చు కానీ అట్లా ఇట్లా అనుకున్నాను వచ్చాను కొంతమంది. నాకైతే రంగస్థలం మంచిగా అనిపిస్తాను. అసలు సుకుమార్ మాస్టర్ పీస్ అంటే ఎప్పటికీ రంగస్థలమే. అంటే ఇప్పుడు పుష్ప పెద్ద హిట్ అయింది 1000 కోట్లు దాటింది ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతుంది. కేవలం 6 రోజులల్లో 1000 కోట్లు అంటే అది అంత ఈజీ టాస్క్. అది 1000 కోట్లు వచ్చినా కానీ సుకుమార్ మార్క్ లేదనిపించింది నాకైతే సినిమా మొత్తంలో. కొన్ని చోట్ల మిస్ అయిపోయింది కొన్ని చోట్ల మిస్ అయింది ఆయన మార్కు లేదు. కొన్ని చోట్ల కొన్ని చోట్ల అనిపించింది కొన్నిట్లో కానీ చిన్నగా లాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ నాకు కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ఓకే. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం కొన్ని సీన్స్ నాకు అనవసరం అనిపించింది. నాకు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్ ఎందుకు పెట్టకపోతే బెటర్ అనిపించింది నాకు. కొన్ని సీన్లు అవి కొంతమంది తెలుసు నీకు తెలుసు అనుకోని సీన్ నాకు వాళ్ళ కొన్ని నచ్చలేదు కదా. రంగస్థలం ఏంటంటే అది కంప్లీట్గా ఎక్కడ మన ఈ స్టోరీ నుంచి ఆ ఓవర్ ది టాప్ ఎక్కడ పోదు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ రంగస్థలం క్లైమాక్స్ ట్విస్ట్ ఒక ఫ్లో ఉంటుంది రంగస్థలంలో. స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా ఫ్లో ఉంటుంది అదే ఫ్లోలో పోతుంది సినిమా. నెక్స్ట్ లెవెల్ సుకుమార్ గారి మార్క్ కనబడుతుంది అలా రంగస్థలంలో. ఆయన అంటే ఆ రివెంజ్ ఎట్లుంటుంది అంటే లాస్ట్ రివెంజ్ కూడా ఎట్లుంటుంది అంటే ఆల్రెడీ యాక్సిడెంట్ అయిందని చెప్పి చంపడు మళ్ళీ అని ఆరోగ్యం ఉన్నప్పుడే సేవలు చేసి అప్పుడు అంతా మంచిగా అయినాక అప్పుడు పోయి చెప్పి చంపుతాడు. అది మొత్తం మస్తు ఉంటుంది. అది సుకుమార్ అంటే అది సుకుమార్ మార్క్ అంటే. ఇందులో అది మిస్ అయ్యింది. జాతర సీన్ లో నేను ఏమనుకున్నా అంటే ఈ శేఖాబాతే అత్తడు వచ్చి ఇక్కడ ఫైట్ సీన్ వాళ్ళిద్దరికి ఉంటుంది కదా అనుకోండి. అంటే జాతర సీన్ లో ఫైట్ సీన్ అంటే జాతర మొదలైన అక్కడ అడగలేదు. అప్పుడు ఒకవేళ ఈయన వచ్చి ఫైట్ సీన్ చేసుకుని ఫెస్టివల్ కొట్టుకుంటారని నేను అనుకున్నా. కానీ అది జరగలేదు. అది వేరే జరిగింది. వేరే అయిపోయింది. నాకు ఆ జాతర సీన్లో గోడికి గాడి మీద తీసుకోవాలి ఆ సీన్ బాగా అనిపించింది. అంటే అంటే యాక్టివ్స్ మా బాగా వేసిన ఆయన ఎవరో కానీ యాక్టివ్స్ మంచిగా వేసిన క్యారెక్టర్ మంచిగా అనిపించింది నాకు. కొన్ని గల న్యాచురల్ లైటింగ్ మస్తు అనిపించింది. అంటే ఇక నైట్ సీన్ వేసిన అది మస్తు అనిపించింది. ఆయన కెమెరా వర్క్ అయినా అది మంచిగా అనిపించింది నాకు. అది కట్టు ఎడిటింగ్ అయినా కెమెరా వర్క్ అయినా లైటింగ్ డిపార్ట్మెంట్ అయినా అంటే వాళ్ళు మనకు వెళ్తే హార్డ్ వర్క్ అనేది వెళ్తే ఆటోమేటిక్గా అది నాకు బాగా అనిపించింది. అంత కష్టపడితే అంత అవుట్ కూడా వస్తుంది మరి లేకపోతే రాదు. నాకు బాగా అనిపించింది. అది స్టార్టింగ్ లో ఒకటి గుడ్ల సీన్ ఉంటుంది చూసినా అది బాగా న్యాచురల్ నెక్స్ట్ లెవెల్ లైటింగ్. అది మస్తు అనిపిస్తుంది. పర్ఫెక్ట్ లైటింగ్ అంటే అది ఎర్లీ మార్నింగ్ సీన్ అనుకుంటా. కానీ బయట అంతా హెవీ లైట్ ఉంటుంది అది వేరే. కానీ నెక్స్ట్ లెవెల్ లైటింగ్ కెమెరా వర్క్ అది కరెక్ట్. చేసి మన చెయ్యికి అది ఫస్ట్ నుంచి ఉందా నాకు అదే దాని ఫస్ట్ నుంచి చెయ్యి ఇట్లా గ్లౌజ్ కూడా చెయ్యి ఫస్ట్ నుంచి ఉందా అనిపిస్తాను.
పార్ట్ 1లోనే ఉంది. కేశవకి ఒక ఏలు ఉంటుంది, సో దాన్ని కవర్ చేసుకోవడానికి గ్లౌజ్ వేసుకుంటాడు. నాకు కొంచెం డౌట్ ఉండే మళ్ళీ ఎట్టినాను అంత అబ్జర్వ్ చేయలేదు నేను. అది పార్ట్ 1 ఇది చెయ్యి అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ ఇంకోటి నాకు ఒక సీన్ నచ్చింది. నాకు రమేష్ ఫోన్ ఎత్తాడు కేశవ్ ఫోన్ వేసి ఇట్లా అలా జయపతి వల్ల కొడుకు బామ్మని మాట్లాడే కదా ఆ సీను అక్కడ ఫోన్ మాట్లాడుకున్నా ఎవరు అనుకుంటున్నాను బయట కత్తరేసిన వచ్చేటప్పుడు హెలికాప్టర్ సీన్ కాడ అల్లు అర్జున్ మన డ్రెస్సింగ్ వేసుకుంటూ పుష్పరాజు మన డ్రెస్సింగ్ ప్యాంట్ వేసుకుంటూ ఆయన వేసుకుంటూ ఎక్కువ నాచలు అనిపిస్తుంది అవి అలాంటి సుకుమారం మార్కులు కొన్ని చిన్న చిన్నవి అవి నాచే అనిపిస్తాయి అట్లా మస్తు అనిపించింది నాకు అది. అంటే ఇటు డైలాగ్ చెప్పుకుంటేనే ఇటు సీన్ చేసుడు అది నాకు బాగా అనిపించింది. కొన్ని నాకు సీన్లు ట్రైలర్ ఉన్నాయి, కొన్ని సినిమాలు రాలే. కొన్ని షార్ట్స్ ఇప్పుడు అక్కడ నీళ్ళ పడతాడు ఇంట్రొడక్షన్ సీన్ నీళ్ళ పడి మళ్ళీ లేచే షార్ట్ కూడా ఉన్నాయి, ట్రైలర్ ఉన్నాయి. లేచే ఎవరు ఎత్తాడంటే శిఖావతులు ఎత్తాడు. ఇంకా పాట కూడా పాట పెట్టుకొని తానే ఎత్తాడు, నదిలో తానే ఎత్తాడు. ఆ షార్ట్ లేదు, కొన్ని షార్ట్లు లేవు ఇలా. ఆ షార్ట్లు ఇప్పుడు జపాన్ లా అది సగం నోటు తీసుకునేది ఉంటది, జపాన్ అది లేదు. మర్చిపోయాడు. అయితే సెకండ్ హాఫ్ లా జాతర సీన్ ఉంటాయా ఆడ అజయ్ ఎత్తాడు అజయ్ ఆయన వచ్చినాక రష్మిక వాళ్ళతో చెప్పే డైలాగ్ ఉంటాయి ఇంటి పేరు గురించి ఆ డైలాగ్ చెప్తా సింగిల్ డైలాగ్ ఆయన బాగా నచ్చింది. అంటే ఇట్లా కొమ్ముని ఇట్లా పెట్టి డైలాగ్ చెప్పి అది బాగా నచ్చింది నాకు. మంచిగా అనిపించింది నాకు. అక్కడ ఎమోషనల్ అయినా ఆ డైలాగ్ అయినా అది బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మన ఇళ్ళల్లో కానీ ఇట్లా ఎవరైనా కానీ కొన్ని సార్లు భార్యలే మాట్లాడతారు ఎక్కువ. భార్యలే మాట్లాడతారు, నా మోహన్కి ఏం చేసిరు, నా మోహన్కి ఇది చేసిరా అని భార్యలు ఎక్కువ మాట్లాడతారు. కొందరు అక్కడ మంచి సెట్ చేసినాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక అది అల్లు అర్జున్ గారి వన్ మ్యాన్ షో అది. ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ పుష్ప 2 దిరువులు అంతే. మంచిగా చేసిన యాక్టింగ్ మంచిగా అందరితో మంచిగా చేసారు. మళ్ళీ యాక్టింగ్ అలా క్యారెక్టర్లో మంచిగా చేసారు, అందరు జీవించారు మంచిగానే. కొంతమంది మనం ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఎక్కడైనా కొన్ని మాట్లాడుకుంటే కొన్ని అర్థం కావు డైలాగ్ నార్మల్ సంగతి వెళ్ళిపోతాయి, ఫ్లోలో పోతాయి. అది సార్ కొన్ని సినిమాలు అసలు ఫ్లోలో వెళ్ళిపోతాయి. కానీ మనం కొంతమంది అనుకుంటారు డైలాగ్ కొన్ని చోట్ల అర్థం కాదు అనుకుంటారు, అది ఫ్లోలో వెళ్ళిపోతాయి. లేదు థియేటర్ ఎఫెక్టా మరి ఏదో తెలియదు, కానీ కొన్ని డైలాగులు మనం కార్నర్లో కూర్చున్నాం అటు కార్నర్లో కూర్చున్నందుక లేకపోతే ఎందుకో తెలియదు, కానీ కొన్ని డైలాగులు ఎందుకో అర్థం కాలే. ఆ స్లాంగ్ పరంగానే ఏమో తెలియదు, కానీ కొన్ని డైలాగులు అర్థం కాలేదు. 6 రోజులలో 1000 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు బాహుబలి 2 ఏంటంటే 10 రోజులకు 1000 కోట్లు కొట్టింది. ఈ స్పీడ్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఈజీగా 2000 కోట్లు చేస్తుంది అనిపిస్తుంది. 6 రోజులకు 1000 కోట్లు అంటే 2000 కోట్లు ఎందుకు చేస్తుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు సినిమాస్ ఏమున్నాయా? సినిమాలు ఇప్పుడు జనవరి గేమ్ చేంజర్ దాకా అసలు సినిమా సరైన సినిమానే లేదు. సినిమా లేదు కానీ ఉపేంద్ర సినిమా ఉంది, ఉపేంద్ర 20 ఇప్పుడు ఉపేంద్ర సినిమా ఉంది అంటే అది చూద్దాం. అది చెప్పడం అది ఎట్లుంటుంది. 1000 కోట్లు దాటిన సినిమాలలో పుష్ప 2తో కలిపితే మన తెలుగు సినిమాలలో ఇది 4వ సినిమా. కరెక్టే, మన వీడియో సినిమా ఉన్నాయి. ఇది 4వ సినిమా 1000 కోట్లు దాటిన సినిమాలలో. బాహుబలి 2, 666, కల్కి, పుష్ప 2 4,000 కోట్ల దాటిన సినిమాలు ఉన్నాయి మనకు. ఆల్ ఓవర్ ఇండియాలో 1000 కోట్లు దాటిన ఎక్కువ సినిమాలు కూడా మనే. పుష్ప 2కి అంత హెవీ కలెక్షన్ రావడానికి ఏంటంటే ఏ సినిమా అయినా పార్ట్ 1 కన్నా పార్ట్ 2కి ఎక్కువ రీచ్ అవుతుంది. ఎందుకంటే పార్ట్ 1 తోటి క్రియేట్ అయిన హైప్ ఆ ఫ్యాన్ బేస్ ఉన్నది ఆ సినిమాకి పార్ట్ 2 తోటి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న సినిమాలన్నిటికీ పార్ట్ 2లకే ఎక్కువ వచ్చినాయి. ఏ సినిమా అయినా ఒక హాలీవుడ్ అయినా ఏదైనా కానీ తర్వాత వచ్చిన సినిమాలకే ఎక్కువ రీచ్ వచ్చింది, ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి. ఒక అవతార్ని కాకుండా అవతార్ అది ఫస్ట్ సినిమా ఫస్ట్ టైం వచ్చింది, అదే కలెక్షన్లు ఇప్పుడు నెంబర్ 1 ఉంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే కలికి పార్ట్ 1 పార్ట్ 1 మన వీడియోస్ వచ్చినాయి కలెక్షన్. పార్ట్ 2 ఇది పార్ట్ 2 ఇది. నేను అనేది అది కాదు, హ్యూజ్ కలెక్షన్స్. ఇప్పుడు ఏంటంటే అవన్నీ 1000 కోట్లు దాటినాయి ఓకే, కానీ ఆ 3 సినిమాల కలెక్షన్లు ఇవి దాటుతుంది. ఎందుకంటే అంత హైప్ ఉంది బేసిక్గా మన తెలుగులో. అవి 2కి దాటితే దీని రేంజ్కి ఎక్కువ ఉంటాయి, ఇంకా వీటికన్నా డబుల్ ఉంటుంది. ఇంకా అది ఓన్లీ హిందీలోనే 6 రోజుల్లోనే 370+ ఏదో ఉంది. 370 కలెక్షన్స్ దాటినాయి ఓన్లీ హిందీ వర్షనే.
ఎందుకంటే ఆ రేంజ్లో ఎక్కింది పుష్పరాణి ఆ క్యారెక్టర్, ఆ రేంజ్లో ఎక్కింది నార్త్ ఆడియన్స్కి. సో అది వీడియో, అంతే మాకు అనిపించింది చెప్పినాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇది మాకు చాలా ఫస్ట్ టైం ఇది. సో అక్కడెక్కడైనా కొన్ని మిస్టేక్లు అయి ఉంటే క్షమించండి, మిస్టేక్లు అయినాయి క్షమించండి ప్లీజ్, అర్థం చేసుకొని కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. బేసిక్గా మేము ప్రభాస్ అన్న ఫ్యాన్స్ని, కానీ అయినా కానీ పుష్ప 2 గురించి మాట్లాడే రీజన్ ఏంటంటే సినిమా అంటే మాకు ఇష్టం, సినిమా అంటే పిచ్చి. సో ఒక మంచి సినిమా ఏదైనా కానీ అది మాకు నచ్చితే దాని గురించి డిస్కస్ చేస్తాం, మాట్లాడతాం. ఈ సినిమా పుష్ప 2 మేము చూసాం, మీరు చూసి అలాగే కింద కామెంటరీ మాకైతే నచ్చింది, మీకు నచ్చుతుంది, పోయి థియేటర్ కూడా. అండ్ సినిమాలో మీకు నచ్చిన ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో అట్నే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి.